ప్రచార సాహిత్య ప్రవీణ, విమర్శన భూషణ్ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్ర మాస యాత్ర జీవిత చరిత్ర 29వ భాగం 8/6/20. వరుసగా ఆయన జీవితంలో జరిగిన విషయాలన్నీ మనకి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి గారి మరణం, అది జూలై 16వ తేదీ. బర్మాలో భూకంపం, మయన్మార్ అంటున్నారు. అగ్నిపర్వతం, ఇక్కడ కృష్ణా జిల్లాలో కుంభవృష్టి. అక్కడ అగ్నిపర్వతం, ఇక్కడ కృష్ణా జిల్లాలో కుంభవృష్టి. అర్ధరాత్రి కుక్కలు విపరీతంగా విషాద గాత్రంలో మూలిగాయి. అదే సమయంలో 17వ తేదీ రాత్రి 1:25 బెదవాడలో వారి తండ్రి గారు మరణించి 17-18 తేదీ దుర్మికి సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి. 18వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు బెదవాడ నుండి నాకు టెలిగ్రామ్. నాన్నగారు మరణించారని, దహన సంస్కారాలు ఈనాడే కనుక వెంటనే రమ్మని తంతివా. హైదరాబాదుకు టెలిగ్రామ్ అయితే ఉదయమే వచ్చింది, కానీ 10:20కి నాకు అది అంది. వెంటనే అక్కడ 18వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నా అదృష్టం ఎలాగో చూడండి. డోర్నకల్ బెదవాడల మధ్య రైలు వంతెన నిన్న రాత్రి భారీ వర్షాలకు నదీ ప్రవాహానికి కూలిపోయి కనుక రైళ్లు నడవని వార్త. 19వ తేదీ ఉదయం 7:45కు కర్నూలు బయలుదేరి మధ్యాహ్నం 2:30కు చేరారు. వెంటనే సాయంత్రం 6 గంటలకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఉదయం 5:30కు బెదవాడు. వెంటనే నిత్యకర్మ ప్రారంభించారు. కడసారిగా నాన్నగారిని చూడడం 2/7/56. ఆనాటి కదా వారి ఫోటో కూడా తీసుకున్న. ఇది బాహ్య చిహ్నం, కానీ నా హృదయ పీఠికపై చెరగని వారి సజీవ ముద్ర చిరస్థాయిగా. వారి మరణం 17-18 తేదీ ఉదయం 1:20 ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఆనాడే కృష్ణా తీరాన్ని వారి భౌతిక కాయానికి మా అన్న దహన సంస్కారాలు. 3వ నాడు అస్థిగా తెచ్చుకోవడానికి కృష్ణా తీరంలో దహనం చేసిన స్థలానికి వెళ్ళగా 17వ తేదీ రాత్రి కృష్ణానది వెల్లువగా పర్వాలు సర్వాన్ని తనతో పాటు తీసుకొని అస్థి నిమజ్జనాన్ని కృష్ణవేణి చేసుకొని తనలోనే కలుపుకొండ. నా భార్య పిల్లలు 25వ తేదీ ఉదయం 4 గంటలకు బెదవాడ. అప్పటికి డోర్నకల్ దగ్గర వంతెన భాగాన్ని సరిచేసి తాత్కాలికంగా రైలు మార్గాన్ని తయారు చేసి కనుక పిల్లలు హైదరాబాదు నుండి రాగలిగారు. సరిగ్గా 25వ తేదీ మా మేనలుడు బాబు అంటాం, కానీ పేరు మండపాక పార్వతీశ్వర శాస్త్రి వారి ముత్తాత గారి కుమారుడి ఆరోగ్యం ఆందోళన తెలిగ్రా. వెంటనే 25 రాత్రి మా అక్క మేనలుడు రాత్రి 8:30కు రైల్లో బెదవాడ నుండి బయలుదేరి ఆనాటి ఉదయమే 25 మా తండ్రి గారికి 10వ రోజు కర్మ. 27వ తేదీ 12వ రోజు కర్మ ముగిసి ఆ రాత్రి నా కుటుంబంతో బయలుదేరి 28 ఉదయానికి సికింద్రాబాద్ 37-56 తేదీన నా పెద్ద కుమార్ బిఎస్సి ఫిజిక్స్లో సీటు వచ్చినందుకు 83 రూపాయలు కట్టి నా చిన్నయ్య చెరువు నాటక ప్రదర్శన ఆకాశవాణి విజయవాడ కేంద్రములో నేను వ్రాసిన చిన్నయ్య చెరువు అనే నాటకాన్ని ప్రసారం చేశాను. ఇప్పుడు ఫిల్మోజీ అనేటువంటి చిన్నపిల్లల ఒక కార్యక్రమంలో వాళ్ళ తాతగారు, ఒరే పెద్ద చెరువు బాగుందా అంటాడు, ఎక్కడ విజయనగరంలో. అలాగే దాని మద్రాస్ కేంద్రం కూడా పునఃప్రసారం చేసి అది 12/8/56 ఆదివారం సాయంత్రం 6:15 నుండి 6:15 50 వరకు. తిరిగి 7:15 నుండి 7:30 వరకు దాని ప్రసార కాలం 50 నిమిషాలు. మధ్యలో 7 గంటలకు తెలుగు వార్తలు, అందుకని 2 భాగాలు. ఈ చెన్నయ్య చెరువు నాటకం గురించి కొంత చెప్పు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆందోళనలు
ఆమరణాంత నిరాహార దీక్షలో అసువులు బాసెను. పొట్టి శ్రీరాములు గారి సంస్మరణార్థం అమరజీవి అని మొదట వ్రాస. రాజకీయపరమైన గొప్ప నిరాహార దీక్ష. మద్రాసులో ఈ దీక్ష వహిస్తూ రోజు రోజుకు క్షీణిస్తూ ఉన్న ఆయన దేహస్థితి విపరీతమైన ఆందోళన కలిగించింది అందరి. కాంగ్రెస్ నాయకులందరూ ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఉన్నారు. ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం, కళా వెంకట్రావు, ఎన్జి రంగా, కర్నల్ డాక్టర్ శాస్త్రి మొదలైన వాళ్ళంతా దగ్గరే ఉన్నారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి నివేదికలు ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నారు. శ్రీరాములు గారి ఆమరణ దీక్ష ఎంతవరకు నిజము, రహస్యంగా ఎవరైనా ఆహారం ఇస్తూ ఆయన ప్రాణాన్ని నిలబెడుతున్నారేమో గూఢచారిగా తెలుసుకొని రమ్మని ఒక హోదాగల కాంగ్రెస్ నాయకుడిని మద్రాసులో రాములు గారి ఇంటికి వెళ్ళి కొంతసేపు ఉండి సమాచారం సేకరించి తనకు తెలియచెయ్యమని భారత ప్రధాని. దీనికై మనమంత ఆందోళన చెందాల్సింది లేదని ఆ గూఢచారి నివేదిక ఇచ్చాడు. అది జరిగిన 2వ రోజులకే డిసెంబర్ 16వ తేదీ పొట్టి శ్రీరాములు గారు 1950 తుది శ్వాస విడిచారు. దానిలో తెలుగునాట అగ్నిపర్వతం నెహ్రూజీ కిందకు దిగి రాక తప్పన ప్రత్యేక రాష్ట్రం కావాలని 1913లో బాపట్లో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానం అమలు కావడానికి ఒక నిండు ప్రాణం ఆత్మాహుతి చేసుకోగా 40 సంవత్సరాల తరువాత వీలై ఈ భావనే చెన్నయ్య చెరువు నాటకానికి భావం. ప్రత్యేక రాష్ట్రం కోసం అక్టోబర్ 1వ తేదీ 1953 ఏర్పడి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. నేను ఆ రోజుల్లో మద్రాసులోనే ఉద్యోగం. 1955 మార్చి 28న గదవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి. 2458 గోపాలరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ స్టేట్ మినిస్టర్గా చేశారు. ఈయనక దొరికినప్పుడు ట్రిపుల్కేల్లోని శ్రీరాములు గారి దీక్షా శిబిరాన్ని చూసొచ్చేవారు. శ్రీరాములు గారి త్యాగానికి చెలించిపోయి అమరజీవి అని నాటకం 1 గంట ప్రదర్శనకు తగినట్టు రాసి అందులో రాములు గారి పాత్రను ఇంకొక నాటక పాత్ర ద్వారా మద్రాసు మ్యూజియం థియేటర్లో దాన్ని ప్రదర్శించి దానిలో మంచి రసపోషణ వర్తమాన సమాజం ప్రతిబింబిస్తూ ఉన్నాయని చూసిన వాళ్ళు శ్లాఘించి తర్వాత దానికి అవసరమైన రాజకీయ దోషాన్ని ఏదైనా పులిపి ఆక్షేపించవచ్చునని దాని పేరు చిన్నయ్య చెరువు అని మార్చారు. ఈ క్లుప్తంగా దాని ఇతివృత్తమే. ఒక ఊరిలో చెన్నయ్య అనే ధార్మిక ఊరి ఉమ్మడి ప్రయోజనం కోసం పెద్ద చెరువు తవ్వి అది చెన్నయ్య చెరువుగా చలాలి. ఆ గ్రామస్తులందరికీ ప్రయోజనార్థం ఆ చెరువుని తవ్వించి ధర్మం చేసినట్లు వీలునామా వ్రాసి చెన్నయ్య చనిపో. అయితే చెన్నయ్య కొడుకు ఆ చెరువు నీటిని గ్రామస్తులు ఉపయోగించుకోకుండా ఎన్నో ఆంక్షలు విధించి ఊరి పెద్దలు ఎంత చెప్పినా వినరు. కొన్ని సంవత్సరాలు ఇలాగట్టి కక్షలు ఆవేశాలతో చెన్నయ్య వ్రాసిన పట్టా చాకలి ఇంత ఉన్నట్టు చివరగా తెలుసుగా. ఈలోగా ఆ దుష్టబుద్ధికి చాకళ్ళు ఉండే పూరి కొంపలకు నిప్పంటి కాలిన ఇంటికి కప్పులు కాలి కూలిపోతాయి. భద్రుడు చొరవ చేసుకొని ఆ చాకలి ఇంట్లోకి వెళ్ళి పెద్ద కర్ర పిట్టలో పట్ట ఒక ఇనప గొట్టం వంటి కోల డబ్బాలో దాన్ని తీసుకొని వస్తుంటే దూరం పైబడి తీవ్రమైన గాయానికి లోనయ్య. కడగూపిరితో మంటల నుండి బయటకు వచ్చి పట్టాను ఉభయ పక్షాల తీవ్రవాదులు గట్టుననే కాలుతూ ఉన్న ఇల్లు చూస్తుంటే వారి చేతిలో దాని నుంచి చిన్నయ్య చెరువు మన కందరిది అని చనిపోతా. ఒకానొక అజటిల సమస్య ఒక గ్రామంలో ఎప్పటికీ తీర్మానానికి రాకపోతే ఆ పోరాటంలో ఒక పెద్ద ప్రాణి ఆహుతి అవ్వడమే శరణ్యం. దాని పర్యవసానంగా ఏదో ఒక అంగీకారం అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర పోరాట భావాన్ని అన్యాపదేశంగా ప్రకటిస్తూ దాని ద్వారా పొట్టి శ్రీరాములు గారి అమర జీవితాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ నాటకాన్ని ఆకాశవాణిలో వేటపాలెం లలిత కళా సమితి వారు నడిచి
తిరిగి 10 రోజుల తైతం బాపట్ల వ్యవసాయ కళాశాల ఒక ఉపన్యాసం కోసం వెళుతూ దారిలో బెదవాళ్ళు ఆకాశవాణి కళాకారులు సాహితీవేత్తలై ప్రయాగ నరసింహశాస్త్రి, వెంకటి లక్ష్మీకాంతం, స్టేషన్ డైరెక్టర్ నాయర్ మొదలైన వారు నాటక ప్రదర్శనలకు వెళ్ళమన్నారు. తర్వాత 10-10-56 తిరుపతిలో వెంకటగిరి వారు చిన్నయ్య చెరువును ప్రదర్శించారు. నా మిత్రుడొకడు నాటకాన్ని హిందీలోకి తర్జుమా చేశారు. దాని పేరు చాచాకా తలాబ్ అది. కనుక తర్వాత 16 ఏళ్లకు నేను కాకినాడలో ఉండగా రాజమండ్రి సరస్వతి పవర్ ప్రెస్ అధినేత అద్దేపల్లి నాగేశ్వరరావు గారి ప్రెస్సులో హిందీలో దాన్ని ముద్రించారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమం. ఆ రోజుల్లో రత్నం ఫౌంటైన్ పెన్ ఉపయోగించడం గొప్ప కళ. దాన్ని 26 రూపాయలకు రాజమండ్రిలో సెప్టెంబర్ 1956లో ఆ నెలలోనే వరంగల్లో స్త్రీల చేతి పనుల పాఠశాల చూసుకొని సాయంత్రానికి మహబూబాబాద్ వెళ్ళి అక్కడ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO నా వద్ద వ్యవసాయ కళాశాలలో చదివిన పాత విద్యార్థి నా రాక సందర్భంగా విశేషమైన శ్రద్ధాశక్తులతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి 4,000 మంది అయినా వచ్చి అంత పెద్ద సమూహానికి ఇదివరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఉపన్యసించరు. రాజకీయ నాయకులకే అలవాటు కాని ఉద్యోగులకు కూడా జరగడం నేను అస్సలు చూడాలి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ 3వ వార్షికోత్సవం కర్నూలులో 1-10-56 వైభవంగా ముఖ్యమంత్రి బెదవాడ గోపాలరెడ్డి గారు, ఆనాడు స్థానం నరసింహారావు, పి భానుమతి, ధరం వెంకటస్వామి నాయుడు, వజ్జల సీతారామశాస్త్రి గారులకు సన్మానం. ఆస్థానకు శ్రీపాద కృష్ణమూర్తి గారు పరిచయం ఆనాడే జరిగి అక్కడ హైదరాబాదులో రామం తనకై 200 రూపాయలు ఇచ్చి ఇంగ్లీష్ తయారీ ఫిలిప్స్ సైకిల్ కొన్నాడు. అప్పటికి వాడి వద్ద ఉన్నది. ఇప్పటికి 1956లో కొన్నాడు. కర్నూలు నుండి 2-10-56 నేడు తుంగభద్ర ఆనకట్ట దగ్గర అక్కడ సాయంత్రం 6:30 తుంగభద్ర హై లెవెల్ ఛానల్ ఎగువ కాలువ ప్రారంభించారు. 1956 అక్టోబర్లో తాను నెల తప్పినట్టు నా భార్య చెప్పి 8 సంవత్సరాల తర్వాత తిరిగి కాన్పంటే ఆమె భయంగానే ఉంది. పురుడు వచ్చే వరకు నా భార్య ఆరోగ్య రక్షణ ఒక లేడీ డాక్టర్ ఏర్పాటు చేసి నెలకోసారి, తర్వాత దగ్గర పడుకున్న కొద్దీ 10-15 నెలలకోసారి దగ్గర పడుతున్న కొద్దీ మా ఇంటికి వచ్చి నా భార్య పరిస్థితి పరీక్షించి మందులు ఇచ్చి వెళ్ళి 1957 జూన్ 17 గవర్నమెంట్ పురిటి ఆసుపత్రిలో హైకోర్టు వద్ద చేర్చ. రాత్రి అంటే 18వ తేదీ ఉదయం 3:15 పురుడు వచ్చింది. మగపిల్లాడు. ఆ రాత్రి అంతా నేను హాస్పిటల్లో సుఖం ప్రసవే. అంత త్వరగా పురుడు రాదని సోదయాలకు హాస్పిటల్లోనే మంత్రసానులు అక్కడెక్కడో బాతాఖారీ కొడతారు. పురుడు వచ్చిన తర్వాత నా భార్యకు నీరసం వల్ల మాట్లాడే శక్తి లేకపోగా మంత్ర దగ్గర బల్లపై చేతితో కొట్టింది. హుటాహుటిన మంత్రసానులు వచ్చి అప్పుడు నా వద్దనే సమయానికి మా నాన్నగారు జూలై 1956 మరణించిన సంవత్సరంలో మగపిల్లాడు పుట్టినాడు కనుక నాన్నగారి అంశ తిరిగి దీనిలో ప్రవేశించాడు కనుక నాన్నగారి పేరు పెట్టరాదా అంది మా నా పెద్ద కుమారుడి నాన్నగారి పేరే కదా తిరిగి ఎందుకని కుర్రవాడి భవిష్యత్తుపై మా నాయనగారి అంశ ప్రభవిస్తూ వాడిని గొప్ప జ్ఞానిగా చెయ్యగలడు. అది కాక నా భార్యకు మోహన్ పేరుపై ఇష్టమని ఒకసారి ఆమెకి ఏది ఇష్టమో దాన్నే పెడతానన్న. ఈలోగా మేము మరొక పెద్ద ఇంటికి మారిపోదామని ప్రయత్నం చేస్తాం. జాంబాగులో 10 గదులు ఉన్న ఒక పెద్ద ఇల్లు చూసి నిర్ణయించారు. 125 అద్దె. ఆసుపత్రి నుండి తిన్నగా పురిటి బిడ్డతో నా భార్య ఆ కొత్త ఇంటికే వచ్చి నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత కొందరు నా అభిమానులు నన్ను పరామర్శిస్తూ నా ఆఫీసులో పనిచేస్తున్న వారిద్దరు నాపై కుట్ర పన్నారని సోదాహరణంగా చెప్పి అందులో ఒకని మితిమీరి ఉద్యోగంలో సహాయం చేశా.
లేకపోతే అతడు చేసిన చెడు పని వాడి ఉద్యోగమే ఊడిపోయి. వారిలో ఒకరు మా కాటక కంపెనీ యజమాని మంచి చేసుకొని నేను లంచాలు పుచ్చుకొని వాళ్ళకి నాటకాల ప్రదర్శనలు ఇస్తున్నట్టు నేరారోపణ చెప్తిద్దామని ఉద్దేశం. నాకు 100 రూపాయలు ఇవ్వమని చెప్పి ఈ నాటకం యజమాని ఎందుకండి? వారికి లంచం. ధర్మాత్ముడు, కళాభిమాని. వారి పట్ల మరొక విధంగా మేము ప్రదర్శిస్తే మహాపాపం అన్నాడట. సెప్టెంబర్లో నా కేంద్ర ఉద్యోగం ఊడిపోయిన తర్వాత నేను మరికొన్ని ఉద్యోగాలకు ప్రయత్నించి ఢిల్లీలో 2-3 సార్లు వెళ్ళాను. ఢిల్లీ ఎప్పుడైతే నా అధికారుల దృష్టి నా ఫలితనంపై సరిగా లేదని తెలిసిందో అప్పుడే ఢిల్లీకి వెళ్ళి సర్దుబాటు చేసుకొని వచ్చి ఉంటే బాగుండు. ఆ బుద్ధి పొట్ట చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉద్యోగ నిర్వహణలో కొన్ని అవసరమైన రాజకీయ చొరవ ఉండ. నేను రాజకీయాల్లో పూజ్యం, అది కాక తాబేదారుల పట్ల అతి మంచితనం ఉండు. ఉద్యోగంలో ఒక పని ఒక్కటే కాకూడదు, ఇతర లౌకిక లక్షణాలు కూడా కొన్ని ఉండ. ఉద్యోగంలోని ఉంటే పెద్ద జీతంపై రిటైర్ అయి ఉండేవి. కానీ గతి మారిన పిమ్మట వచ్చిన సాహిత్య అభిరుచులకు అనువైన ఉద్యోగం దొరికినందు నాలోని వ్యక్తిత్వం రాణించినట్టు. సర్ సొంఠి వెంకటరామమూర్తి ICS గారు బాగా ఎరుగుదు. వెళ్ళి చూశారు, పద్ధతి చెప్పారు. ఆయనకన్నా కోరాపుడు దండకారణ్య ప్రాజెక్టుకై కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా, అది వస్తే నీకు తగిన ఉద్యోగమే ఇస్తా. ఒక అర్జీ పెట్ట. దాన్ని జనవరి 1, 1959 కోరాపుట్టుకు ఆంధ్ర ప్రభుత్వం పంపి కొన్నాళ్లకు రామ్మూర్తి గారు నాకు వ్రాస్తూ ఆ ఉద్యోగంలో ఒరిస్సా ప్రభుత్వ ఉద్యోగి ప్రత్యేకంగా మధ్య ప్రాంతంలో పనిచేసే అనుభవమైన వ్యక్తిని నియమించాల్సి వచ్చిందంటూ ఆయన మరేదైనా అవకాశం వస్తే చూస్తానని సాగు కబురు చల్లగా చెప్పారు. ఇంతలో అతను కూడా రిటైర్ అయ్యి అంతకు పూర్వమే నాకు ఒడిదుడుకులు వస్తున్నాయని తెలియక పూర్వమే నా పెద్ద కొడుకు నరసింహశాస్త్రి అబ్బాయి అంటాం ఉపనయనం చేసి మేము ఇద్దరం పీటలపై కూర్చొని చేసిన శుభకార్యం ఇది. ఆ మర్నాడే నా చిన్న కొడుకు కృష్ణమోహన్కి అన్నప్రాస. విచిత్రం ఏమిటంటే ఆ వేళకు నిద్రైపోయాడు. ఏ వస్తువు ముట్టడ. బంధువులకు కొందరికి నూతన వస్త్రాలతో మర్యాద చేసి పంపా. ఈ కృష్ణమోహన్కి వాడి అక్క లక్ష్మీ శారద వివాహ సందర్భం 1976 ఫిబ్రవరి 4 ఉపనయనమై కాకినాడ. ఆ వివాహం ఒక పెద్ద వచ్చు. ఇల్లు మార్చుకొని విద్యానగరం వెళ్ళిన తర్వాత నా పెద్ద కొడుకు సాహిత్యాభిలాషులు కొందరు అక్కడున్న వారితో స్నేహమే. వారితో అయ్యదేవర పురుషోత్తమరావు. అతనికి యువతరం భావం, నాటకాలంటే పిచ్చాభిమ. అతనికి కృష్ణుడి పాత్ర, పాండవ విజయ నాటకాలు అభినయించడం అంటే ఎక్కువ ప్రేమ. నా కుమారుడు అతడు మరికొందరు కలిసి విజ్ఞాన దీపిక అనే సాహితీ సంస్థ స్థాపి 1959 సంక్రాంతి 14వ జనవరి నాడు దాని వరుసగా సభలు ఏర్పాటు చేసి పెద్దవారి చేత ప్రసంగాలు ఇప్పించారు. తర్వాత కొన్నాళ్ళు నా రెండవ కొడుకు రామకృష్ణ, మూడవ వాడు రాజ విద్యానగరం శాండిల్య అనే పగి నారాయణమూర్తి గారి పెద్ద కొడుకు గోపాల్ శిష్ట, జగన్నాథరావు మరొక ముగ్గురు కలిసి 7 స్టార్ సిండికేట్ అని 7 తారల సమాఖ్యను స్థాపించారు. అది కళాకారుల సంఖ్య. 7 స్టార్ సిండికేట్కి రాజపోషకుడు అక్కినేని నాగేశ్వర, విజ్ఞాన దీపికకు అయ్యదేవర కాళేశ్వరరావు ప్రధాన పోషకుడు. ఏప్రిల్ 1959 నాటి నాకు రావాల్సిన జీతభత్యాలు పూర్తిగా ఒక్కసారి వచ్చి నా బాకీలన్నీ తీర్చి అక్కడితో ఆ కథ సమాప్తం. రేపు రాష్ట్ర వ్యవసాయ శాఖలో నా కార్యక్రమాలు 19వ అధ్యాయం ఇది. రేపు చూస్తాం.